హుహు. యాహ్! నేనెవరని జెప్తారా? నీదెవరు లేరా? ఎవరు జెప్పరా? చెప్తాను సార్. హ్మ్. గుడ్ మార్నింగ్. ఇది మొత్తం బుక్ అంతా రిచ్ డాడీ పూర్ డాడీ గురించి సార్. ఇంకా అది రాబర్ట్ అయినా సార్, పేరు రాబర్ట్. అది అతను వాళ్ళ డాడీ గురించి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ గురించి ఇద్దరి ఆలోచన విధానాలను అది కంపారిజన్ చేస్తూ చెప్తారు. మనం బయట అయితే కంపారిజన్ చేసుకోవద్దు ఎవరితో అని అనుకుంటాం, కానీ ఈ దీంట్లో మాత్రం ఇది తప్పనిసరి. అంటే ఇద్దరు యాటిట్యూడ్ ను కంపారిజన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. నిన్న క్లాస్ అయితే రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇద్దరు కష్టపడతారు డబ్బు గురించి ఆలోచించాల్సిన విషయం గురించి. మనం ఎప్పుడు అదే డబ్బు గురించి ఆలోచిస్తుంటేనే బ్రెయిన్ షార్ప్ అవుతుంది, లేకుంటే బ్రెయిన్ అంత నిద్రపోతుంది అన్నట్టుగా నేర్చుకున్నాము. రిచ్ డాడ్ ఏమో ఎప్పుడు ఫైనాన్షియల్ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. ఎప్పుడు లాంగ్ టైం ప్లానింగ్ గురించి ఆలోచించు ఆర్థిక ఎక్సర్సైజులు చేస్తుంటే అతని బ్రెయిన్ ఏమో చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ పూర్ డాడీ ఏమో ఎక్కువ ఆలోచించక ఎక్సర్సైజ్ చేయకపోయేసరికి అతనిది మైండ్ వీక్ అయితుంటది. ఇది మనం శరీరానికి వ్యాయామము చేస్తే మన బాడీ ఎలా ఫిట్ అవుతుందో బ్రెయిన్ కూడా ఇలా ఈ ఫైనాన్షియల్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఈ బ్రెయిన్ కూడా మనకు అంటే వెల్త్ గురించి ఎక్కువ ఆలోచించేలాగా చేస్తుంది అనేసి నేర్చుకున్నాము. ఇద్దరి విభిన్న అటిట్యూడ్ గురించి దీంట్లో ఇద్దరిది ఉమ్, మనము చెప్పుకోవడం జరుగుతుంది. వారిద్దరి నుండి కూడా ఇద్దరు డాడీ నుండి ఈ రోబోట్ బాగా ఏంటి తేడా అనేది బాగా గుర్తించి ఇద్దరి నుండి నేర్చుకోవడం జరుగుతుంది. ఈ డబ్బున్న ఆయనేమో ట్యాక్స్ పే చేయాలి, మనము పే చేస్తే ప్రజలకు వేరే పనులు చేసి దానికి మంచిగా డెవలప్మెంట్ జరుగుతుందని రిచ్ డాడీ ఆలోచిస్తాడు. పూర్ డాడీ ఏమో నా ఖర్చులకే లేదు కదా డబ్బు అని ఒక్కొక్క రూపాయి గురించి అట్లా ఆయన వస్తువులను కొనుక్కోవడం గురించి దాని గురించే ఆలోచనలు ఉంటుంటాయి. అట్లా అంటే ఆయన పర్సనల్ ఉపయోగం గురించే ఎక్కువ ఆలోచిస్తుంటాడు పూర్ డాడీ. ఈ రిచ్ డాడీ ఏం చెప్తాడంటే ఆ నువ్వు అంటే వాళ్ళ పిల్లలకి నువ్వు బాగా చదువుకో మంచి జాబ్ వస్తుంది. పూర్ డాడీ ఏమో నువ్వు మంచి జాబ్ తెచ్చుకొని చదువుకో అనేసి ఎంకరేజ్ చేస్తాడు. ఈ రిచ్ డాడీ ఏమో నువ్వు కంపెనీని స్టార్ట్ చేయడము, కంపెనీ ఎలా కొంటావు అని నేర్పిస్తుంటాడు. ఇంకొక డాడీ ఏమో నేను ఈ రిచ్ డాడ్ ఏమో డబ్బులు ఎట్లా సంపాదించలేకపోతున్నాను, పిల్లల గురించి డబ్బంతా ఖర్చు చేస్తున్నాను, ఖర్చు అయిపోతుందా అన్నట్టుగా ఆలోచిస్తుంటాడు. రిచ్ డాడ్ ఏమో వాళ్ళ పిల్లలకు చదివిస్తే మంచిగా వాళ్ళే ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళు మంచి కంపెనీ స్టార్ట్ చేసుకుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు అని రిచ్ డాడ్ ఆలోచిస్తుంటాడు. ఈ రిచ్ డాడ్ ఏమో ఎప్పుడు కూడా మళ్ళా డిన్నర్ టైంలో కలిసి కూర్చున్నప్పుడు ఎప్పుడు బిజినెస్ గురించే డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఈ పూర్ డాడీ అయితే మనము డబ్బుల గురించి టాపిక్ తీస్తే వాళ్ళు మళ్ళీ ఏం అడుగుతారో ఏమి కొనేయమంటారో అనేసి ఆ డిస్కషన్ ఏమి లేకుండా ఆలోచిస్తుంటాడు. ఆ రిచ్ డాడ్ ఏమో ఎప్పుడు డబ్బు గురించి రిస్క్ తీసుకోవాలి, మనము ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనేసి చెప్తుంటాడు. పూర్ డాడ్ ఏమో డబ్బు గురించి రిస్క్ తీసుకోవద్దు అన్నట్టుగా చెప్తుంటాడు. ఈ రిచ్ డాడ్ ఏమో నా ఇల్లు నేను ఇంటి కోసం ఇన్వెస్ట్ చేస్తే ఆ పిల్లలందరూ కూడా మళ్ళీ 4 విధాలుగా సంపాదించుకుంటుంటారు వాళ్ళు అని ఆలోచనలు ఉంటాయి. పూర్ డాడ్ ఏమో దాన్ని ఇంకా భారంగా ఫీల్ అవుతుంటాడు ఖర్చుల గురించి అన్నిటి గురించి. ఈ రిచ్ డాడ్ ఏమో ఏదన్నా పే చేయాల్సి వచ్చినప్పుడు ఫాస్ట్ గా
పే చేస్తుంటారు. ఈ పూర్ వాళ్ళకేమో ఉండదు కాబట్టి ఆలోచిస్తూ డిలే చేయడము అట్లా ఉంటుంటది. ఈ పూర్ డాడ్ ఏమో జాబ్ చేస్తే మనకు నెల నెల ఇన్కమ్ వస్తుంది అనేసి వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఏమేం బెనిఫిట్స్ వస్తాయని మెడికల్ ఏమన్నా ఉన్నాయా అట్లా అన్ని వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఈ రిచ్ డాడీ అయితే వాళ్ళ కంపెనీ అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తుంటారు. రిచ్ డాడీ ఏమో ఇండిపెండెంట్ ఫ్రీడమ్ కోసం చూస్తారు. పూర్ డాడీ అయితేనేమో వేరే వాళ్ళ మీదనే ఆధారపడము అట్లాంటివి చేస్తుంటారనేసి నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ మనోజ్ గారు, వెరీ గుడ్, బాగా చెప్పారు. సార్ మనోదర్ గారు చాలా బాగా చెప్పారు సార్. అవును ఇవన్నీ ట్రూత్ కదా సార్. అవును, థ్యాంక్ పుస్తకాలు యూ సార్. రాసేవన్నీ నిజాలే ఉంటాయి. నిజాలంటే మన స్వభావానికి దగ్గరగా మనకు కావాల్సిన పద్ధతులు ఉంటాయి. మనం ఏం చదివి చేస్తున్నాం. ఆలోచనలు ఎలా వస్తాయో అని అనిపిస్తుంటాయి సార్. నేను బుక్స్ చదువుతుంటాను బాగా. ఇంట్లో ఉంటూ ఆలోచనలు ఉంటాయో అని అనిపిస్తుంటది. గుడ్. యా, ఇవాళ మొదలు పెడదాం. ఎవరు చదువుతున్నారు? ఎవరు చదువుతున్నారు? లక్ష్మీదేవి గారు, ప్రవీణ మేడం, కరణం గారు. చదువుతాను సార్ నేను. ఆ, సార్ ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర. For example, my poor dad always said, I will never be rich. And that prophecy became reality. My rich dad, on the other hand, always referred to himself as rich. He would say things like, I'm a rich man and rich people don't do this. Even when we was flat broke after a major financial setback, he continued to refer to himself as a rich man. He would cover himself by saying there is a difference between being poor and being broke. Broke is temporary, poor is eternal. వీళ్ళిద్దరి స్వభావాలు అంటే డబ్బు ఉన్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లా ఉంటాయని చెప్పి చూస్తున్నాం మనం. వాళ్ళ ఇద్దరి విధానాల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు అన్నమాట. ఏంటంటే పూర్ డాడ్ అంటే పేదవాడు ఎప్పుడు కూడా ఐ విల్ నెవర్ బి రిచ్, నేను ఎప్పటికీ ధనవంతుడిని కాలేను అనేది ఒక స్టేట్మెంట్ తయారు చేసేసుకుని రోజు నేను ఇంతే, నేను మారను అనే దాని మీద వెళ్ళిపోతాను. ఐ విల్ నెవర్ బి రిచ్, నేను ఇప్పుడు ఇట్లాగే ఉంటాను, నాకు డబ్బులు ఉండవు, నాకు ఏం ఉండవు, నేను పేదగానే ఉంటాను అని చెప్పి. ఇది ఇట్లా మనం చూసాం మ్యాజిక్ బుక్లో, మన పుస్తకాలు చదువుకున్నప్పుడు మనం ఏదైతే ఎక్కువగా మరీ తలుస్తామో అదే జరుగుతుంది. మేనిఫెస్టేషన్ గురించి మనం చూసుకున్నాం, సాక్షాత్కరించడం గురించి. మనం ఎందుకని మనం ఇప్పుడు మన మ్యాజిక్ బుక్లో అన్నింటిలో కూడా నా రిలేషన్స్ బాగుంటాయి, నేను షాపింగ్కి వెళ్తే నాకు పార్కింగ్ ప్లేస్ దొరుకుతుంది, నాకు షాపింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, లేకపోతే నాకు డబ్బులు వస్తాయి, నా ఈ డబ్బులతో ఇట్లుంటాయి, ఇవన్నీ మనం రకరకాలుగా మనం మ్యాజిక్ బుక్లో కూడా చూసుకున్నాం. మనం దాని గురించి రోజు మనం నైట్ పడుకునేటప్పుడు, పొద్దున పడుకునేటప్పుడు మ్యాజిక్ క్రాఫ్ట్ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా. అట్లాగే ఇక్కడ కూడా ఈ నేను ఎప్పటికీ ఇట్లా పేదగానే ఉంటాను, నేను ధనికుడిని కాలేను అని చెప్పేది ఈ ప్రొఫెసీ అంటే ఈ భవిష్యత్తు నిజమే కూర్చుంటుంది. ఎందుకంటే మన మైండ్లో నుంచి మన వాక్కున్న శక్తి ఇంకేంటికి ఉండదు. మన వాక్ ఏదైతే మనం మాట్లాడతామో అది నిజం చేస్తుంది. మన బ్రెయిన్, సబ్కాన్షియస్ మైండ్, యూనివర్సు, లింకింగ్ అదంతా మనం చూసాం. అట్లా ఇక్కడ కూడా నేను ధనికుడిని కాలేను అనుకున్నది నిజమే కూర్చుంటాను. మై రిచ్ డాడ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆల్వేస్ రిఫర్ టు హిమ్సెల్ఫ్ యాజ్ రిచ్. ఈ డబ్బు ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు డబ్బు ఉన్నవాడినే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవంతా మనం చూసాం ఇంతకుముందు పుస్తకాల్లో. ఈ రిచ్ అనేది మనం ఏదైతే మన దగ్గర ఉన్నది అనుకున్నట్టుగా మనం భావించి మనం దాన్ని అనుభవిస్తున్నట్టుగా భావించటం, ఆ విధంగా మనం ఎంత విజువలైజేషన్ ఎట్లా చేసామో ఇక్కడ కూడా
రిచ్ డాడ్ ఎప్పుడు కూడా హిమ్సెల్ఫ్ నాకు డబ్బులు ఉన్నాయి, నేను రిచ్, నేను చాలా డబ్బున్నవాడిని అనుకుంటాడు ఎప్పుడు కూడా. సో ఈ వుడ్ సే థింగ్స్ లైక్ ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్ అండ్ రిచ్ పీపుల్ డోంట్ డూ దిస్. ఎప్పుడు కూడా నేను డబ్బున్న వాళ్ళు ఈ పని చేయరు, డబ్బున్న వాళ్ళు ఆ పని చేయరు, వాళ్ళు ఈ పనులు చేస్తారు, డబ్బున్న వాళ్ళు ఎట్లాంటి పనులు చేస్తారు, మనం ఇంకా పెద్ద పనులు చేస్తారు, ఇంకా పెద్ద వ్యాపారాలు పెడతారు, ఇంకా పెద్ద మేడలు కడతారు, ఇంకా పెద్ద ఆస్తులు సంపాదిస్తారు. ఈ విధంగా డబ్బున్నవాడు ఎలా ఆలోచిస్తాడో ఆ విధంగానే రిచ్ డాడ్ ఆలోచిస్తాడు అనమాట. ఈవెన్ వెన్ హీ వాజ్ ఫ్లాట్ బ్రోక్ ఆఫ్టర్ మేజర్ ఫైనాన్షియల్ సెట్ బ్యాక్, he continued to refer himself as a rich. ఎంత వ్యాపారం చేసేటప్పుడు మనకు రిస్క్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఆ రిస్క్లో మనకు ఆస్తులని పోయినాయి. ఆ వ్యాపారం దెబ్బతినేటప్పటికీ మన ఆస్తులన్నీ కూడా ఆ వ్యాపారంలో పోయినా సరే నేను రిచ్చే, డబ్బులు పోయి అన్నీ అయిపోయినా కూడా ఈ హిమ్సెల్ఫ్ ఈ థింగ్స్ ఐఎమ్ రిచ్, ఇప్పుడు కూడా తను రిచ్ అనుకుంటాడు అన్నమాట. He would cover himself by saying there is a difference between being poor and being broke. చూడండి, ఎప్పుడు కూడా పేదరికానికి నష్టపోవటానికి తేడా ఉంది. పేదరికము అనేది మనం చేతులారా తీసుకుని వచ్చుకుంది. వ్యాపారంలో నష్టం వచ్చింది అంటే మన స్వతహాగా చేసే తప్పులు కాకుండా మన వ్యాపారాన్ని మీద బయట నుండి ఉండే శక్తులు, ఇన్ఫ్లుయెన్సెస్ చాలా ఉంటాయి. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మన వ్యాపారం మీద మన ప్రజల టేస్ట్ ఎట్లా ఉంది, మనం చేసే వ్యాపారాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఆ స్పెండింగ్ హ్యాబిట్స్ ఎట్లుంటాయి, ఖర్చు పెట్టి అలవాట్లు ఎట్లుంటాయి, దానివల్ల మన దగ్గరికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనే ఇవన్నీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బయట నుంచి వచ్చే ప్రభావం కూడా మన వ్యాపారం మీద పడుతుంది. వ్యాపారం మీద పడినప్పుడు ఏమవుద్ది, మన వ్యాపారం దెబ్బతింట. దానికి వ్యాపారంలో దెబ్బతిని నష్టపోయటం వేరు, నేను పేదవాడిని అనుకోవటం వేరు. ఇక్కడ పేదవాడు అవలా, వ్యాపారం నష్టపోయాడు అంతే, డబ్బులు లేవు, ఆస్తులు లేవు, కానీ స్టిల్ ఈజ్ ఎక్స్పీరియన్స్. మనకు ఈ వ్యాపారంలో ఈ విధంగా చేస్తే నష్టం వస్తుంది, ఇలా చేయకూడదు అని నేర్చుకున్నాడు. వీడు ఎంతసేపు పేదవాడు, నేను పేదవాడిగానే ఉంటాను, నేను పేదతనంలోనే ఉంటాను, నేను పెరగను అనేది. ది బురోక్ ఈజ్ టెంపరీ, ప్రూవర్ ఈజ్ ఎటర్నల్. ఎందుకంటే ఈ బ్రేక్ అవటం, వ్యాపారం నష్టం రావటం అనేది ఒక టెంపరీ, ప్రస్తుతానికి ఏదో కొన్నాళ్ళు పడు, తర్వాత మళ్ళీ చిన్న వ్యాపారం మొదలుపెట్టి మళ్ళీ అక్కడి నుంచి పెద్ద చేసుకుంటూ మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కానీ పేదరికం అనేది ఎప్పుడు మనతోనే ఉంది, పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు పేదరికం అట్లాగే ఉంటుంది, అది అక్కడ మార్చలేము అన్నమాట. ఎస్, నాకు లేదు 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 అనుకుంటే అది అట్లాగే ఉంటుంది. అట్లాగే ఉంటుంది. గతిలో ఎంత ఉంటుందో గతిలో కూడా అంతే ఉంటుంది. నాకు బాగా డబ్బు కావాలి 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 కోరుకుంటారు కదా, వాళ్ళకి అదే జరుగుతూ ఉంటుంది. డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ. రిచ్ అనేది డబ్బు ఫైనాన్షియల్ గా కాకుండా అది మైండే రిచ్ పూర్ సార్. ఇప్పుడు మార్వాడీస్ చూడండి, వాళ్ళు ఏం లేకపోయినా ఎక్కడ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసినా వాళ్ళు క్లిక్ అయిపోతుంటారు. అంటే వాళ్ళ మైండ్ సెట్ రిచ్ గా ఉంటది అంతే. అట్లాగే సర్దార్జీలు చూడండి, పంజాబీస్, మీకు అన్ని ఏ కులంలో ఏ మతంలో ఏ దేంట్లో అన్నా మీకు అడుక్కునే వాళ్ళు కనపడతారేమో కానీ పంజాబీస్లో ఒక్కరు కనపడరు. వాడి దగ్గర ఏముండదు, వచ్చేటప్పుడు ఒక స్క్రూ డ్రైవర్, ఒక స్పానర్ తీసుకొని వస్తాడు, ఒక రెంచి తీసుకొని, దాంతో మొదలు పెడతాడు మెకానిక్ పని అంతా. అక్కడి నుంచి మోటార్ సైకిల్ బాగా చేయటం నుంచి, కార్లు బాగా చేయటం నుంచి, పెద్ద షెడ్ దగ్గర నుంచి ఈ విధంగా అలా పెరుగుతూ పోతాడు. మీరు ఇప్పుడు ఎక్కడనే వెతకండి, సర్దార్జీలో పంజాబీస్లో అడుక్కునేవాడు అప్పుడు కనపడ్డాడు. ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది వాణిజ్యపరమైన ఆ లక్షణం అనేది వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. అది వాళ్ళు కష్టపడటం. ఎస్. My poor dad would say, I'm not interested in money, or money doesn't matter.
My rich dad always said money is power. మా పూర్ డాడ్ ఏం చెప్తాడు, పేదవాళ్ళు ఏం చెప్తాడు, నాకు డబ్బు వద్దు, నాకు డబ్బు మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు శ్రద్ధ లేదు, నాకు పక్కర్లేదు, ఎందుకంటే సంపాదించిన జాతలేదు కదా, అందుకని చెప్పి. ఆర్ డబ్బుదే ఉంది, డబ్బుది ఎక్కడైనా వస్తుందిలే, మనం ఇప్పుడు ఉన్నదంతా మనం తృప్తిగా ఉందాం, లేదా మనం ఉన్న పొడితో గడుపుకుందాం అని చెప్పారు. కానీ రిచ్ డాడ్ ఆల్వేస్ ఏం చెప్తాడంటే మనీ ఈజ్ పవర్, డబ్బే శక్తి. డబ్బు మన దగ్గర ఉంటే మన దగ్గర పవర్ ఉంటుంది, మన దగ్గర శక్తి ఉంటుంది, మన దగ్గర చుట్టూ మన దగ్గర 10 మంది వస్తారు, 10 మందికి మనం సహాయం చేయటం, లేకపోతే 10 మంది ద్వారా మనం లాభం పొందటం, 10 మందికి మనం లాభం చేస్తే ఈ 10 మంది ద్వారా మనకి ఇంకో 10 మంది లాభం చేస్తారు. ఈ విధంగా రాజకీయంగా ఎదగవచ్చు, రకరకాలుగా చేతిలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది రిచ్ డాడ్. పూర్ డాడ్ ఏంటంటే చేతిలో డబ్బు ఉండదు కాబట్టి, ఉంచుకోలేము కాబట్టి, ఈ విల్ సే వదిలే నాకు ఇంతటితో చాలు నాకు. యా ద పవర్ ఆఫ్ The power of our thoughts may never be measured on or appreciated, but it became obvious to me as a young boy that it was important to be aware of my thoughts and how I expressed myself. I noticed that my poor dad was poor not because of the amount of money he carried, which was significant, but నాట్ because బికాస్ of ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ మనీ ఈ ఎర్న్డ్. okay. I noticed that my poor dad was not because of the amount of money he earned, which was significant, but because of his thoughts and actions. As a young boy, having two fathers, I became acutely aware of being careful about which thoughts I choose to adopt on my own. Should I have listened to my rich dad or to my poor dad? యా ద పవర్ ఆఫ్ అవర్ థాట్స్ మే నెవర్ బి మెజర్డ్ అండ్ అప్రిషియేటెడ్. మన ఆలోచనలకున్న శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం కొలత వేయలేము, దాన్ని మనం పొగడలేము. ఎందుకంటే దానికి చాలా శక్తి ఉంటుంది మన ఆలోచనలకి. మన ఆలోచనలు గట్టిగా ఉండి, మన సంకల్పం గట్టిగా ఉంటే అన్నీ నెరవేరుతాయి. మన ఆలోచనలోనే మనకు లోపం ఉండి మన దీన్ని భావదారిద్ర్యం అంటాం. ఒక విధంగా చెప్పాలంటే మనకి ఆలోచనలు, భావాలు కూడా అంత చిన్నగానే వస్తాయి. కనీసం ఆలోచనలో అయినా మనం పెద్దగా ఆలోచించం. మన ఆలోచన ఎంతసేపు ఆ చిన్న మనస్తత్వంతో ఉన్నప్పుడు ఆ చిన్న ఆలోచనలే ఉంటాయి. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ కొంచెం స్లో సార్. మైక్ అవునా? ఓకే 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 థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. మన ఆలోచనలు ఎంతసేపు మన చిన్నవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయి, పెద్దవాళ్ళ ఆలోచనలు ఎప్పుడు పెద్దగానే ఉంటాయి. ఆ ఆలోచనలకున్న శక్తిని మన యాక్షన్, థింక్, యాక్ట్, రిజల్ట్, మన 3 కదా మనకు ఉన్నాయి. ఈ మూడిట్లో నుంచి మనం ఆలోచన ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో అప్పుడు మనం చేసే పనిలో కూడా మనకు అంత నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఎప్పుడైతే మనం ఏ పనైనా అంత నమ్మకంతో ఎప్పుడు చేస్తామో దాని ఫలితం కూడా అట్లాగే ఉంటుంది. It became obvious to me as a young boy that it was important to be aware of my thoughts and how I expressed myself. ఇవన్నీ వీళ్ళిద్దరి ద్వారా, ఇద్దరు తండ్రుల్ని, అంటే ఒక ధనికుడు ఒక పేదవాడు ఏ విధంగా ఆలోచిస్తాడనేది తెలుసుకున్నప్పుడు అది ఆయనకి ఈ ఆధర్కి చెప్పేది ఏంటంటే, నేను ఏ విధంగా నా ఆలోచనల గురించి ఎరుకుతో ఉండాలి, నా ఆలోచనలు ఎట్లాంటి ఆలోచనలు నా మనసులోకి వస్తున్నాయి అనే దాని గురించి నేను తెలుసుకొని ఉండాలి. ఐ బీ అవేర్ ఆఫ్ మై థాట్స్. నా ఆలోచనలు అది ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మన ఆలోచనలు మనకి ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఉండటం అనేది చాలా ముఖ్యం. అట్లాగే మనం అవతల వాళ్ళకి ఏ విధంగా ప్రదర్శిస్తున్నాం, మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం చూసేటప్పుడు కానీ, మనం కూర్చునేటప్పుడు కానీ, మన బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మనం అవతల వాళ్ళకి ఏ విధంగా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైనా పార్టీలకు, ఫంక్షన్కి వెళ్తే మంచి మంచి బట్టలు వేసుకొని ఎందుకు వెళ్తాము?
అవతల వాళ్ళని మేము ఫలానా, మేము ఇట్లా, మా శక్తి ఇది అని చూపించుకోవడానికి. చూపించుకోవడంలో వచ్చిన నష్టం ఏం లేదు. దాన్ని అది బ్రెయిన్‌లోకి వెళ్ళకూడదు. అహంకారం అనేది రాకూడదు. కానీ నా స్టేచర్ ఇది, నా స్థాయి ఇది అని చూపించుకోవడంలో తప్పులేదు. మన ఆలోచనలు మనని మనం ఏ విధంగా ప్రజెంట్ చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఐ నోటీస్ దట్ మై పూర్ డాడ్ వాజ్ పూర్ నాట్ బికాస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ మనీ హీ ఎర్న్డ్ విచ్ వాజ్ సిగ్నిఫికెంట్, బట్ బికాస్ ఆఫ్ హిస్ థాట్స్ అండ్ యాక్షన్స్. ఈయనకి అర్థమైంది ఏంటంటే వాళ్ళ పూర్ డాడ్ ఎప్పుడు బేదగానే ఎందుకున్నాడు అనేది కనుక చూస్తే, సంపాదన లేకపోవటం కాదు, సంపాదన బాగానే ఉంది కానీ ఆయన ఆలోచనలు ఎంతసేపు, ఆయన పనులు ఇప్పుడు ఎంతసేపు బీదవాడు కానీ బీదతనంతోనే ఉండేవి. ఇది బికాస్ ఆఫ్ హిస్ థాట్స్ అండ్ యాక్షన్స్. ఆయన ఆలోచనలు చేసేది ఎంతసేపు ఆ బీదవాళ్ళ పద్ధతిలోనే ఉండేది, బీదతనంతోనే ఉండేవి అనమాట. అంటే పూర్ థాట్స్, భావదారిద్ర్యం, అది ఆలోచనలన్నీ అంతే దరిద్రంతోనే ఉంటాయి. ఆ చేసే పనులు దరిద్రంతోనే ఉంటాయి. అన్నీ ఆ పేదరికంతోనే ఉంటాయి అన్నమాట. యాజ్ ఎ యంగ్ బాయ్ హ్యావింగ్ 2 fathers, I became acutely aware of being careful about which thoughts I choose to adopt on my own. నాకు ఇద్దరు తండ్రులు ఉండటం వలన నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, దేని గురించి నేను జాగ్రత్తగా ఉండాలి, ఎట్లాంటి ఆలోచనలు నేను ఎన్నుకోవాలి నా జీవితంలో, నేను అడాప్ట్ చేసుకోవడానికి, నేను నా జీవితాన్ని నడపటానికి నాకు ఎటువంటి ఆలోచనలు ఉంటే బాగుంటుంది అనేది ఇద్దరు తండ్రులు ఉండటం వలన ఈయన చూసుకోగలిగాడు. యాక్యూట్లీ అవేర్ ఆఫ్ బీయింగ్ కేర్ఫుల్ అనమాట. ఎట్లాంటి ఆలోచనలు మనం చూజ్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి, ఎన్నుకుంటే మన జీవితం బాగుంటుంది అనేది ఈ ఇద్దరు తండ్రుల నుంచి నేర్చుకున్నాడు అనమాట. షుడ్ ఐ లిజన్ టు మై రిచ్ డాడ్ ఆర్ టు మై పూర్ డాడ్? నేను ఎవరిని వినాలి? నా రిచ్ డాడ్ని చెప్పేది వినాలా, లేకపోతే నా పూర్ డాడ్ చెప్పేది వినాలా? ఎవరు చెప్పేది వినాలి? అంటే మనం ఆలోచనలు, మనం ఎలా ఉండాలి మన ఆలోచనలు అనేది మనకు ఎన్నుకుంటున్నాం కరెక్టే. కానీ ఎలాంటి ఆలోచనలు ఎన్నుకోవాలి? పూర్ డాడ్ చెప్పేది ఎన్నుకోవాలా, రిచ్ డాడ్ చెప్పేది ఎన్నుకోవాలా? నెక్స్ట్. యా. Although both men had tremendous respect for education and learning, they disagreed about what they thought was important to learn. One wanted me to study hard, earn a degree, and get a good job to earn money. He wanted me to study to become a professional, an attorney or an accountant, and to go to business school for my MBA. The other encouraged me to study to be rich, to understand how money works, and to learn how to have it work for me. How to have it work for me. I don't work for money. Were words he would repeat over and over. Money works for me. వీళ్ళిద్దరికి, ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్కి ఇద్దరికి కూడా విద్య మీద, నేర్చుకోవటం అనే దాని మీద చాలా శ్రద్ధ ఉంది, గౌరవం ఉంది. కానీ ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, నేర్చుకుంటాం, ఎందుకు మనం నేర్చుకోవాలి అనేటువంటి దానికి వెనకాల ఉన్న ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళిద్దరికీ, అది వేరే విధంగా ఉంటుంది. మన చదువు అనేది, నేర్చుకోవటం అనేది మనము ఒక పద్ధతి ఒకటి అని చెప్పి పూర్ డాడ్ చెప్తే, రెండవ రిచ్ డాడ్ చదువుకోవటానికి అర్థం ఇది అని చెప్పి ఆయన ఇంకో విధంగా చెప్పేవాడు. సో ఇద్దరు చదువుకోమంటారు, కానీ ఎందుకు చదువుకుంటున్నాము అనే దాని మీద వాళ్ళిద్దరు ఆలోచన విధానం వేరు. సో వన్ వాంటెడ్ మీ టు స్టడీ హార్డ్, ఎర్న్ ఏ డిగ్రీ అండ్ గెట్ ఏ గుడ్ జాబ్ టు ఎర్న్ మనీ. ఒక ఆయన ఏం చెప్తాడు, నువ్వు బాగా చదువు, పెద్ద డిగ్రీలు తీసుకో, పెద్ద క్వాలిఫికేషన్ తెచ్చుకో, దాని మీద మార్కులు తెచ్చుకో, ర్యాంకులు తెచ్చుకో, దానివల్ల నీకు మంచి ఉద్యోగం వస్తుంది, దాంతో ఒక అకౌంటెంట్ అవుతావు, ఒక ప్లేడర్ అవుతావు, ఇంకోటి అవుతావు అని చెప్పేసి, దాని మీద మంచి ఉద్యోగం వస్తుంది, ఇవన్నీ అవుతావు, ఇందులో ఏదో ఒకటి అవుతావు, ఏ ఉద్యోగం అకౌంటెంట్ ఏదో అవుతావు, దానివల్ల ఎక్కువ డబ్బు సంపాదించుకుంటావు అని చెప్పి ఒక ఫాదర్ చెప్తాడు. లేదంటే మళ్ళీ
బిజినెస్ ఎంబీఏ చదివేసి వచ్చి ఎంబీఏలో చదివిన తెలివితేటలన్నీ మనం సంపాదించుకున్న నాలెడ్జ్ అంతా ఎవరి కోసమో ఖర్చు పెట్టమంటాడు. ది అదర్ ఎంకరేజ్డ్ మీ టు స్టడీ టు బి రిచ్. వేరాజ్ రెండో ఫాదర్ రిచ్ డాడ్ ఏం చెప్తాడు, ఎంకరేజ్ చేస్తాడు ఏమని, టు బి రిచ్. నువ్వు ధనికుడుగా ఉండటానికి నువ్వేం చదవాలో అది చదువు. అండ్ టు అండర్స్టాండ్ హౌ మనీ వర్క్స్. నువ్వు డబ్బు మనకు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకో. అండ్ లెర్న్ హౌ టు హ్యావ్ ఇట్ వర్క్ ఫర్ మీ. చూడండి ఎంత బాగుంటుందో. డబ్బు కోసం పనిచేయటం మనకు తెలుసు, డబ్బుని మన కోసం ఎలా పని చేయించాలి అనేది మనకు తెలియదు. మనకు డబ్బు కావాలంటే మనకు తెలిసిన మార్గాలు ఏంటి, ఎక్కువ బాగా పనిచేయాలి, ప్రమోషన్లు తెచ్చుకోవాలి, ఇంక్రిమెంట్లు తెచ్చుకోవాలి. అది ఉద్యోగంలో ఉన్నవాడికి. ఉద్యోగంలో లేని వాడికి ఇది ఇందులో డబ్బులు పెడితే ఏమైపోతాయో, ఎక్కడ పోతాయి, ఉన్న 10 రూపాయలు పోతాయేమో అని చెప్పి రెండో వాడికి. ఇది రెండు మనకు ఆలోచనలు, ఎప్పుడు మనకు ఉండే ఆలోచనలు. కానీ డబ్బుని మన కోసం పనిచేయించడం, మనం డబ్బు కోసం పనిచేయటం కాదు, డబ్బుని మన కోసం పనిచేయించడం ఎలా అనేది నేర్చుకోమంటున్నాడు. See, I don't work for money, for rewards, he would repeat over and over. నేను డబ్బు కోసం పని చేయను, డబ్బే నా కోసం పనిచేస్తుంది. అంటే మనం తినటానికి బతకటం, బతకటానికి తినటం రెండు పద్ధతులు ఉన్నాయి, తెలుసు కదా. చాలామంది ఎందుకురా నువ్వు బతుకుతున్నావు అంటే తినటానికి అంట. వాడి వల్ల సంఘానికి ఏ ప్రయోజనం ఉండదు, తింటాడు పడుకుంటాడు. కానీ కొంతమంది బతకాలి కాబట్టి తింటారు. ఆ తిండి అనేది ఒక్కటే వాడి జీవితం కాదు, వాడి ప్రపంచం కాదు. అట్లాగే ఇక్కడ కూడా ఐ డోంట్ వర్క్ ఫర్ మనీ, నేను డబ్బు సంపాదించడానికి పనిచేయను, డబ్బే నా కోసం పనిచేస్తుంది. మీకు లక్ష్మీ నివాసం అని చెప్పి ఒక సినిమా ఉంది, పాత సినిమా. ఎస్వి రంగారావు, కృష్ణ, శోభన్ బాబు, నాగయ్య, అంజలి, వీళ్ళందరితో. వీలైతే మీకు నెట్లో దొరుకుద్ది, చూడండి, చాలా గొప్పగా ఉంటుంది. ఆ రోజుల్లోనే డబ్బు యొక్క విలువ, డబ్బుని సంపాదించటం ఎలా, స్క్రాచ్ దగ్గర నుంచి, జీరో దగ్గర నుంచి డబ్బుని ఎలా సంపాదించవచ్చు అనేది చాలా గొప్పగా చెప్తాడు డైరెక్టర్ ఆ కథ సారాంశంలో. అందులో ఏమవుతుంది, సార్ ధనమేరా అన్నిటికీ మూలం అనే ధనమే, దాంట్లో అవును అదే ఆ సినిమా. ధనమేరా అన్నిటికీ మూల, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మమేరా అన్నిటికీ మూలం. అది దాంట్లో చాలా గొప్పగా ఉంటుంది. చాలా రిచ్ పర్సన్, వాళ్ళకి చివరికి ఎట్లా అంటే మన కుక్క పిల్లలకి బర్త్డే చేయటం ఇవాళ చూస్తున్నాం మనం. అన్ని సంవత్సరాల కింద ఆ సినిమాలు అప్పుడే కుక్క పిల్లకి బర్త్డే చేయటం చూపిస్తారు. డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ డబ్బుని ఎట్లా ఖర్చు పెట్టారు అనే దానికి కుక్క పిల్లకి బర్త్డే చేయటం చేస్తుంటే ఆయనకి ఆ కుటుంబ పెద్దకి ఎస్వి రంగారావుకి చాలా బాధ వేస్తుంది. నేను కష్టపడి సంపాదించి ఇన్ని చేస్తుంటే వీళ్ళు ఈ విధంగా పాడు చేస్తున్నారు, వీళ్ళకి డబ్బు విలువ తెలియట్లేదు అని చెప్పి ఆయన నాగయ్య ఆయన ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి పార్టీ జరుగుతుండగా ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి మన షిప్ క్రాష్ అయిపోయింది, మన మొత్తం అంతా ఎక్స్పోర్ట్ అంతా పోయింది, మనం నష్టపోయాము, మొత్తం ఆస్తులన్నీ పోయినాయి అని చెప్పేసి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే ఇప్పుడు వీళ్ళందరూ పార్టీకి వచ్చినాడు, అందరూ డబ్బు కోసం వచ్చినాడు కదా, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ ఫ్యామిలీలో గొడవలు వస్తాయి. ఈ కొడుకులు ఇద్దరు చంద్రమోహను, పద్మనాభం, చంద్రమోహను, కృష్ణ, వీళ్ళు ముగ్గురు కొడుకు, వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. కూతురు ఉంటుంది, కూతురు వెళ్ళిపోద్ది. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మిగులుతారు. చివరికి డబ్బుతోనే బంధాలు ఉన్నాయి, ఇవన్నీ అలా అలా వెళ్ళిపోతాయి. ఆ రోజుల్లో నా డైలాగ్ ఉండేది, 6 అడుగుల షాప్కి 66 అడుగుల బోర్డా అని చెప్పాను, అడ్వర్టైజ్మెంట్ గురించి అనమాట. ఆ విధంగా అక్కడి నుంచి ఈయన ఎస్వి రంగారావు, జానకి, అంజలి ఇద్దరు కలిసి ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళిపోతారు, ట్రైబల్ విలేజ్ దగ్గర. అక్కడ అందరూ తాగి తందనాలు ఆడి అంతా ఆ గొడవలు ఉంటారు. వాళ్ళకి డబ్బు సంపాదించడం ఏంటో తెలియదు.
అక్కడ వీళ్ళిద్దరూ జీవితాన్ని మొదలుపెడతారు. మళ్ళీ అంత సంపదలో నుంచి వచ్చి మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న కట్టె పుల్లలు, కర్రలు, చీపుర్లు, పుల్లలు అవన్నీ కోసుకొచ్చుకుంటారు. కట్టెలు అమ్ముతారు. కట్టెలతో వచ్చిన డబ్బులు ఈ చీపురు పుల్లలు చీపురు పుల్లలు తెలుసు కదా మీకు? చీపురు పుల్లలు పంట ఉంటుంది. చిన్న సన్న చీపుర్లు వస్తాయి. ఇప్పుడు వచ్చే మెషిన్లో వచ్చాయి కదా, తెల్లగా ఉంటాయి సార్. తెల్లగా ఉంటాయి. ఆ చీపురు పుల్లల్ని కట్ చేసి మొత్తం అంతా పైన పొట్టంతా దులిపేసి చీపుర్ల కింద కట్టి ఆ భుజం మీద తల మీద పెట్టుకొని పక్క ఊరికి వెళ్ళి అమ్మి తీసుకొచ్చి ఆ విధంగా కొంచెంగా పెరుగుతున్నప్పుడు ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తాగి తందనాలాడి పాడి వేస్ట్ చేస్తున్నారని చెప్పని వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడిస్తే, మాకు డబ్బులు లేవు, కష్టాల్లో ఉన్నాం, మేము ఇవన్నీ మర్చిపోవడానికి మేము తాగుతున్నాం అంటారు. అప్పుడు ఈయన చెప్తాను, మీకు నేను డబ్బులు సంపాదించడం నేర్పుతాను, మీరు తాగటం మానేస్తారా అని. మానేస్తామని పట్టేస్తారు. అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ చీపుళ్ళతో చేసి తర్వాత మన ఈ కట్టె పుల్లల నుంచి ఈ విధంగా ఒక్కొక్కరికి ఎవరి దగ్గర ఏ ఆర్ట్ ఉందో ఆ ఆర్ట్ ద్వారా చిన్న బొమ్మలు చేయించి ఈ విధంగా ఒక్క ఈ 20-30 మంది యొక్క తెలివితేటల్ని, వాళ్ళ కెపాసిటీస్ని, వాళ్ళ స్కిల్స్ని, ఆ ప్రావీణ్యాన్ని వాడుకుని మొత్తం మళ్ళీ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. లక్ష్మీ నివాసం సినిమా వీలైతే చూడండి, చాలా బాగుంటుంది. అంటే డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, డబ్బుని సంపాదించటం ఎలా, మనం నష్టపోయినా కూడా మళ్ళీ కింద నుంచి పడి లేచి మళ్ళీ మనం ఏ విధంగా నిలదొక్కుకోగలం అనే దాని మీద ఒక పెద్ద గొప్ప ఉదాహరణ ఆ సినిమా. నేను చాలాసార్లు చూసా ఆ సినిమాని చిన్నప్పుడు. ఓకే. సో మనీ, డబ్బు మన కోసం ఎలా పనిచేయాలి అనేది మనం నేర్చుకోవచ్చు. మన డబ్బు కోసం పనిచేయటం కాదు. 100 రూపాయలు మనం సంపాదిస్తే మన డబ్బు ఏం చెప్పుద్ది అంటే, మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, 100 రూపాయలు నువ్వు సంపాదించు, అక్కడి నుంచి నేను సంపాదిస్తా ఇక. ఆ రోజుల్లో 100 రూపాయలకి విలువ ఎక్కువ కాబట్టి అలా 100 రూపాయలు నువ్వు సంపాదిస్తే 100 రూపాయలని దాన్ని ఏ విధంగా పెంచాలి అనేది డబ్బే పెంచుకుంటూ వెళ్ళిపోతుంట. ముందు 100 మాత్రం నువ్వు సంపాదించు, కష్టపడు. ఒక చిన్న దీనికి మధ్య ఎక్కడో చదివాను, మీరందరూ కూడా ఎక్కడో చదివి ఉంటారు. ఒక ట్రైన్లో ఓ రిచ్ మ్యాన్ రోజు సిటీకి వెళ్తుంటాడు. చిన్న ప్లేస్ నుంచి రోజు సిటీకి వెళ్ళి వస్తుంటాడు. ఇప్పుడు మనకి ఈ మన ప్రవీణ మేడం వాళ్ళ ఊరి నుంచి రాజ్కోట్ నుంచి బాంబే నుంచి రాజ్కోట్ తిరుగుతూ ఉంటారు డబ్బుల గురించి. పెద్ద వాళ్ళందరూ ఆ చిన్న ఊరు రాజ్కోట్ నుంచి బాంబేకి రోజుకు 3 ఫ్లైట్లు ఉంటాయి. 3 ఫ్లైట్లు పొద్దున్నే ఫుల్గా వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం ఫుల్గా వస్తాయి. వీళ్ళందరూ బాంబే వచ్చి బాంబేలో ఆ షేర్ మార్కెట్లో కూర్చొని, లేకపోతే గోల్డ్ మార్కెట్లో కూర్చొని, ఈ కరెన్సీ మార్కెట్లో కూర్చొని వీళ్ళు వ్యాపారాలు చేసేసి సాయంత్రానికి డబ్బు సంపాదించుకొని మళ్ళీ వస్తారనమాట. అట్లా మనం డబ్బుని సంపాదిస్తే డబ్బు మనం సంపాదిస్తుంది. వీడేం చేస్తాడంటే ట్రైన్లో రోజు చిన్న ఊరు నుంచి వాళ్ళు పెద్ద సిటీకి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. రోజు ఒక అతను అడుక్కుంటుంటాడు. ఇద్దరు రోజు చూసుకుంటారు కాబట్టి పరిచయం ఉంటుంది. సరే, నువ్వు రోజు ఎందుకు అడుక్కుంటావు, నువ్వు ఏదైనా పని చేసుకోవచ్చు కదంటే, నాకెవరు పని ఇస్తారంటే, సరే ఇతను ఏం చేస్తాడంటే 2 గులాబీ పూలు ఇస్తాడు, ఇంత కాడలు ఉన్నాయి. వీటితో ఏం చేయమంటారండి అన్నాడు. ఆలోచించి ఏం చేయాలో. సరే అతను ట్రైన్ దిగుతాడు, మళ్ళీ ఈ 2 గులాబీ పూలతో ఏం చేయాలని ఆలోచిస్తాడు. ఆలోచించి ఆ 2 గులాబీ పూలకు దారం చుడతాడు. దారం చుట్టి ఒక ఆయనకి ఇస్తాడు. వాడు 5 రూపాయలు ఇస్తాడు. ఇదేదో బాగుంది అని చెప్పి రెండో రోజు మళ్ళీ ఒక 10 గులాబీ పూలు పట్టుకొస్తుంది. దాన్ని మళ్ళీ ఒక చిన్న 2 గులాబీ పూలు కట్టేసి ఒక మాల, ఒక చెండులాగా, ఒక దీనిలో గుత్తిలాగా కట్టేసి వాటిని అమ్మటం మొదలు పెడతాడు. ఈ విధంగా మొదటి రోజు 5 రూపాయలతో మొదలుపెట్టిన వ్యాపారం
చివరికి అతను మొత్తం అంతా గులాబీ తోటల్లో తీసుకొచ్చి మొత్తం కంట్రీ అంతా సప్లై చేసే స్టేజ్కి ఎదుగుతాడు. ఇదంతా అవడానికి ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ 10 ఏళ్ళ తర్వాత ఆ రిచ్ మ్యాన్ని మళ్ళీ చూస్తాడు. చూసినప్పుడు నమస్కారం అండి అంటే, నమస్కారం మీరెవరు బాబు? ఇద్దరు ఇప్పుడు అతను ఈ పూర్ పర్సన్ అడుక్కునేవాడి యొక్క అపీరెన్స్ కూడా మారిపోద్ది కదా. డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మొత్తం మన బట్టలు కానీ తిండి కానీ మన అన్నీ మా కోరికలు అన్నీ మారిపోతాయి. మీరెవరు ఏంటంటే అంటే, అయ్యా మీరు ఆ రోజు నాకు ఈ విధంగా మీరు సహాయం చేశారు, అక్కడి నుంచి నేను ఈ విధంగా ఇట్లా పెరిగి ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి. సో డబ్బు సంపాదించటం అనేది మనం ఆలోచిస్తే మన మైండ్ ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు కూడా ఆలోచించకపోతే మన బ్రెయిన్ అక్కడే ఆగిపోద్ది. బ్రెయిన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. మనం ఆలోచించడం మొదలు పెడితే ఆలోచిస్తుండగా ఇంకా దాని శక్తి పెరిగి దానికి స్ట్రాంగ్గా తయారయ్యేది బ్రెయిన్ ఒకటే. ఎంత పని చేస్తే బ్రెయిన్తో మన బ్రెయిన్ అంత స్ట్రాంగ్గా ఎంత కొత్తగా అంత ఎక్స్పాండ్ అవుతుంది, మన ఆలోచన పరిధి పెరుగుతుంది. మనం ఆ మోస పద్ధతిలో నుంచి ఆలోచించటం మార్చుకుంటాం, బయటకు వస్తాం. మోస పద్ధతి అంటే తెలుసు కదా. ఒకే పద్ధతిలో ఆలోచించటం. ఒకే పద్ధతిలో మోసలో ఆ చెన్నై బంగారం కరిగించేప్పుడు చిన్న గొయ్యి ఉంటుంది, ఆ మోస అందులో ఆ మౌల్డ్ అనమాట. ఆ మౌల్డ్లో పోస్తే అదే వస్తుంది ఎన్నిసార్లు పోసిన. మనం దాంట్లో నుంచి బయటికి రావాలి. అందుకని ఇక్కడ ఈ 2 వర్డ్స్, మనీ వర్క్స్ ఫర్ మీ, డబ్బు నా కోసం పనిచేయాలి, నేను డబ్బు కోసం పనిచేయటం కాదు అనేది మన మైండ్లోకి ఎంత బాగా డీప్గా లోపలికి పాతుకుని వెళ్తుందో మనం అప్పుడు మన ఆలోచన విధానం అని మనం మార్చుకోగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్. At the age of 9, I decided to listen to and learn from my rich dad about money. In doing so, I chose not to listen to my poor dad, even though he was the one with all the college degrees. 9 సంవత్సరాలు వచ్చేటప్పటికి వీళ్ళిద్దరిని విని చివరికి ఈయన రిచ్ డాడ్ చెప్పింది డబ్బుల గురించి, రిచ్ డాడ్ ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవటానికి డిసైడ్ చేసేసుకున్నాడు. నా డబ్బులను ఆయన వింటాను, నేను ఆయన చెప్పిందే బాగుంది, నేను ఆయన ప్రకారం వెళ్తాను అని చెప్పి ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాడు పూర్ డాడీ చెప్పింది వినకూడదు అని చెప్పి. ఎందుకంటే పూర్ డాడీ చెప్పింది ఎప్పుడు అట్లాగా ఉంటుంది, అంతకంటే పెరగదు కాబట్టి. ఈవెందు పూర్ డాడీకి చాలా కాలేజీలు చదువుకున్నాడు, డిగ్రీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అయినా సరే నేను నా రిచ్ డాడీ చెప్పిందే వింటాను అని చెప్పేసి అని డిసైడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎ లెసన్ ఫ్రమ్ రాబర్ట్ ఫ్రాస్ట్. యా. Robert Frost is my favorite poet. Although I love many of his poems, my favorite is the Road Not Taken. I use it lesson almost daily. ఎస్, రాబర్ట్ ఫ్రాస్ట్ అని ఆయన చదవాలా సార్? పద్యాల పాట అక్కడ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇది మై ఫేవరెట్ పోయిట్, అంటే నాకు ఇష్టపడిన పద్యాలు పాటలు రాసే ఆయన అనమాట. ఈయనకి ఇష్టం ఆయన పాటలు పోయిమ్స్ అన్నీ కూడా పద్యాలన్నీ కూడా ఈయన చాలా ఇష్టపడతాడు. అక్కడి నుంచి అందులో ఈయనకి అతి ఇష్టమైన పద్యం ఏంటంటే ది రోడ్ నాట్ టేకెన్. ది రోడ్ నాట్ టేకెన్, ఎవరు ఉపయోగించని రోడ్డు, ఆ బాట ఏదైతే ఉందో ఎవరు ఉపయోగించని బాట అనేది ఈయనకి ఇష్టమైన పద్యం. ఐ యూజ్ ఇట్స్ లెసన్ ఆల్మోస్ట్ డైలీ. దాంట్లో ఉన్న పాట నీతి ఏదైతే ఉందో అది రోజు నేను చదువుతాను అని చెప్పి. అది రోడ్ నాట్ ఈ పద్యం చదివేసిన తర్వాత మనం ముందుకెళ్దాం. ఎందుకంటే ఇందులో ఏంటంటే ఈ పద్యం దీంట్లో ఎట్లా ఉంటుందని చెప్తాను. ఎప్పుడు కూడా మనం అందరం ఏం చేస్తామంటే జనరల్గా
వేసిన తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంటే దాని మీద ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏ బీటెన్ ట్రాక్ ఏదైతే ఎక్కువ 10 మంది నడిచే దారిలో మనం వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం, కానీ కొత్త దారి వెతకటానికి మనం ప్రయత్నం చేయం. కొత్త దారిలో రాళ్ళు ఉంటాయో, ముళ్ళు ఉంటాయో, పాములు ఉంటాయో, పురుగులు ఉంటాయో, ఇవన్నీ మనకెందుకు? రోడ్డు ఎదురుగుండా చక్కగా కనిపిస్తుంది, దాని వెనకాల పోతే పోయేది కదా. అని చెప్పి ఆలోచిస్తుంటాం. కానీ ఆ సాహసం చేసేవాడు ఎప్పుడు కూడా కొత్తదానాన్ని ఎత్తుకుంటాడు. ఓకే, ఈ రోడ్డు ఇట్లా వెళ్తుంది, ఇది ఇలా వెళ్ళి ఇలా తిరిగి వస్తుంది, సో నేను ఇట్లా వెళ్తే షార్ట్ కట్లో నేను నా పాయింట్కి చేరుకుంటా కదా అని చెప్పి ఆ కొత్త దారి ఎవరు నడవని దారు, ఎవరు చూడని దారిలోనూ మొత్తం అంతా బాగు చేసుకుంటూ దారిని వేయటం మొదలు పెడతాడు. వెళ్ళి ఆ పాయింట్కే చేరతాడు. ఇలా చుట్టూ తిరిగి రావచ్చు, ఇలా కూడా రావచ్చు. అది ది రోడ్ నాట్ టేకెన్ ఆర్ లెస్ టేకెన్ మనం అంటాం. రోడ్డుకి ఎక్కువ వాడకపోయినా మనం కొత్త రోడ్డుని కనుక్కోవటం, లేకపోతే కొత్త బాటను మనం వేయటం. మనం ఎవరు వాడని ఆ అడవి మార్గంలో నుంచో లేకపోతే తుప్పల్లో నుంచి వెళ్ళినప్పుడు ఒక కర్ర చేతిలో పట్టుకుంటాం, ఆ దారంతా చేసుకుంటాం, బాగు చేసుకుంటాం, ముళ్ళు గిళ్ళు ఏమైనా ఉంటే వాటిని పక్క జరిపేసుకుంటాం, ముందుకు వెళ్ళిపోతాం. ఏదన్నా దుబ్బలు గిబ్బలు ఉంటే అది కొట్టేసి ఒక చేతిలో కత్తి లాంటిది ఏదైనా ఉంటే దాంతో నరికేసి, లేకపోతే వాటిని మడిచి చుట్టూ కట్టేసి పక్కకి ఏదో మొత్తం మీద దారి చేసుకుని ముందుకు వెళ్ళిపోతాం. అది రోడ్ నాట్ టేకెన్ అనే దానికి చూద్దాం ఏం చెప్తాడు. ఎస్, Two roads diverged in a yellow wood, and sorry, I could not travel both, and be one traveler. Long I stood and looked down, one as far as I could. Two were in bent in the undergrowth, then took the other as just as fair, and having perhaps the better claim, because it was greasy and wanted wear. Though as for the passing that the passing there had worn them really about the same, and both that morning equally lay in leaves. No step had trodden black. Oh, I kept the first for another day. Yet, knowing how way leads on to way, I doubted if I should ever come back. I shall be telling this with a sigh. Somewhere ages and ages hence, two roads diverged in a wood, and I took the one less traveled by, and that has made all the difference. ఇది ఇప్పుడు మనం చెప్పుకుందే 2 రోడ్లు ఉంటే 2 రోడ్లు ఎట్లా. ఈ 2 రోడ్స్ డైవర్జ్డ్ ఇన్ ఎల్లో వుడ్లోంచి 2 దారులు ఉంటాయి. అండ్ 2 దారుల్లోంచి మనం ప్రయాణం చేయలేం, ఏదో ఒక దారిలోంచి ప్రయాణం చేస్తాం. అండ్ బీ వన్ ట్రావెలర్ లాంగ్ ఐ స్టూడ్ అండ్ లుక్ డౌన్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐ కుడ్. ఒక దారిని ఎంత దూరం మనం చూడగలం ఇలా వెళ్తే అనేది ఒకటి చూస్తూ ఉంటాం. టు వేర్ ఇట్ బెంట్ ఇట్ ఇన్ ద అండర్ గ్రోత్, దెన్ టుక్ ద అదర్ యాజ్ జస్ట్ యాజ్ ఫెయిర్. ఒక దారిలో మనం ముందుకు వెళ్తే అది ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ మలుపు తిరుగుతోంది, ఎక్కడ దాని అండర్ గ్రోత్ అంటే అభివృద్ధి లేకుండా పడింది అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఫెయిర్, చాలా నీట్గా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుంటే తార్ రోడ్ లాగా. అండ్ హ్యావింగ్ పెర్హాప్స్ ద బెటర్ క్లెయిమ్, దానికి ఎక్కువ మంది ఏం చేస్తారు, బాగా ఉన్న రోడ్డు మీదకి వెళ్తారు. బికాజ్ ఇట్ వాస్ గ్రాసీ అండ్ వాంటెడ్ వేర్. ఈ మొదటి దారిలో తుప్పలు దారి మనం అనుకున్నాం కదా, గడ్డి గాదం పొలలు ముళ్ళు మూకు ఇవన్నీ ఉంటాయని చెప్పి అట్లా ఉంటుంది అనమాట. దాన్ని 10 మంది తిరిగితే అది అరిగిపోద్ది, పెద్ద తయారొస్తుంది, స్మూత్గా తయారు. ఇప్పుడు మన పేరంటే మనం దాని యొక్క లైఫ్ స్పాన్ని తగ్గించుకుంటూ రావటం. అది ఇక్కడ మనకి ఇక్కడ హ్యాడ్ వార్న్ దెమ్ రియల్లీ అబౌట్ ద సేమ్ అండ్ బోత్ అది దో యాజ్ ఫర్ దట్ ది పాసింగ్ దేర్ హ్యాడ్ వార్న్ దెమ్ రియల్లీ అబౌట్ ద సేమ్. ఒకే ఆ గడ్డి దారి మీద ముళ్ళు పొలలు ఉన్న దారి మీద మనం నడుస్తుంటే కొన్నాళ్ళకి ఆ రోడ్డు కూడా మామూలుగానే తయారవుద్ది, ఈక్వల్లీ దాని సమానంగా. ఇన్ లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రాడెన్ బ్లాక్. ఇది
ఏది కూడా మనం నడిస్తేనే కానీ నడవకపోతే కాదు. ఓ ఐ కెప్ ద ఫస్ట్ ఫర్ అనదర్ డే, యట్ నోయింగ్ హౌ వే లీడ్స్ ఆన్ టు వే, ఐ డౌటెడ్ ఇఫ్ ఐ వుడ్ ఎవర్ కమ్ బ్యాక్. ఓకే, రెండు దారులు ఉన్నాయి. రెండు ఒకేసారి ప్రయాణం చేయలేం కాబట్టి ఒక దారిని పక్కన పెట్టేసి రెండో దారిలో ముందుకెళ్దాం. ఇది ఏ విధంగా ఈ దారి ముందుకెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేది తెలిసినా కూడా మనం మళ్ళీ వెనక్కి రాగలమా? ఈ దారిలో వెళ్ళి ఇది తుప్పలు ఇవన్నీ ఉన్నాయి, అడవి లోపలికి వెళ్తున్నాము, వెళ్ళిన దారి ఆ చివరికి చేరదా, లేకపోతే మనం వెనక్కి రాగలమా లేవా అని చెప్పి ఆలోచనలు ఉంటాడు అనమాట. ఐ డౌటెడ్ ఇఫ్ ఐ ఎవర్ షుడ్ కమ్ బ్యాక్, వెనక్కి రావాల్సి వస్తుందని. ఐ షల్ బి టెల్లింగ్ విత్ ఎస్ఐ, లేదు కాదని చెప్పి. సమ్వేర్ ఏజెస్ కొన్ని సంవత్సరాలు పాస్ అయిన తర్వాత 2 roads diverged in a wood and I took the one less traveled by. కొన్ని సంవత్సరాలు ఇలా చూసిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఎవరు అయితే లెస్ ట్రావెల్డ్, తక్కువ వాడిన రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ని ఎంచుకున్నాడు. అంటే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక పని చేయాలన్నా, అందరూ ఇప్పుడు మనం చూడండి, చాలా చోట్ల మనం చూస్తాము, ఒకరు ఎవరైనా కనుక ఒక షాప్ పెడితే ఒక దగ్గర అందరూ అట్లాంటి షాపే పెడతారు, అందరూ అట్లాంటి బిజినెస్సే పెడతారు, కొత్త బిజినెస్ పెట్టరు, కొత్తగా ట్రై చేయరు. నిన్న ఎక్కడంటే ఇద్దరు పంజాబీ అమ్మాయిలు, వాళ్ళు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం పూట ఒక వ్యాన్ కొనుక్కొని ఆ వ్యాన్ని ఇక్కడ మనం ఇప్పుడు ఎట్లయితే తయారు చేసి కుకింగ్ సపరేట్ ఎట్లా చేస్తున్నామో ఆ విధంగా తయారు చేసి దాంట్లోనే ఒక ఓవెను, తందూరి రొట్టె కాల్చడానికి కావాల్సిన అన్నీ పెట్టుకుని సాయంత్రం పూట వాళ్ళు కొన్ని సెంటర్స్లో, న్యూయార్క్లో కొన్ని సెంటర్స్లో నిలబెట్టి ఇక్కడ ఏవైతే స్పెషల్స్ ఉన్నాయో మనకి నేటివ్ స్పెషల్స్, మన ఊళ్ళల్లో మనకు కొన్ని స్పెషల్స్ ఉంటాయి, మనకి అన్నీ దొరకవు మనకి, అక్కడ అట్లాంటివి తయారు చేసి అక్కడ అమ్మి వాళ్ళు ఓ పెద్ద హోటల్ ఇండస్ట్రీని క్రియేట్ చేశారు. ది రోడ్ లెస్ ట్రావెల్డ్, అక్కడ ఆ పని ఎవరు చేయరు, కానీ వాళ్ళు దాన్ని కొత్తగా ఒక సాహసంగా తీసుకుని, ఒక వెంచర్గా తీసుకుని వాళ్ళు తయారు చేశారు. అండ్ దట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. ఈ మనకి మిగిలిన వాళ్ళకి తేడా ఏంటి అంటే, మనము కొత్త మార్గాల్లో లేకపోతే కొత్త విషయాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ ఇంట్రడ్యూస్ చేయటమే, పరిచయం చేయటమే మొత్తం తేడా తీసుకొస్తుంది జీవితంలో. ఇది మన ఎక్కడ పూర్తిగా ఇద్దరు అమ్మాయిలు చేస్తారనమాట మొత్తం అంతా. అబ్బా, ఒక వ్యాన్ తయారు చేసి వ్యాన్లో నుంచి అమ్మేది. నేను థింక్ ఈనాడు దీంట్లోనే ఎక్కడ చదివినట్టున్నదండి నేను. సార్ బ్రేక్ అవుతుంది నాకు ఒక్కదానికేనా అందరికి కూడా? ఏది మీది వాయిస్ కానీ కెమెరా కానీ వినపట్లేదా? బ్రేక్ నా ఒక్కదానికైనా అందరికి అట్లాగే ఏం మరి ఎవరేం మాట్లాడలేదు. అందరం బాగానే ఉందమ్మా, క్లియర్ గానే బాగానే ఉంది ప్రవీణ, నీకేమన్నా ప్రాబ్లం? ఓకే ఓకే సరే. నేను ఇందాక వినపడలేదంటే మైక్ పైకి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు వచ్చారు. ఏంది ఇటు చాలా టైంకి వస్తారు, ముందే రా కొంచెం అడవుడు పడతావు అందుకుని. ఆంటీ మ్యూట్ చేసుకోండి. సో ఈ మనం ఎప్పుడు కూడా కొత్త వాటిని పరిచయం చేయగలగాలి. అక్కడ లేని వాటిని మనం భయపడతాం, ఇది కొత్తది, ఇది ఎవరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా, మార్కెట్లో అడాప్ట్ అవుతుందా అవదా, మళ్ళీ మార్కెట్లో కనుక ఇది నచ్చకపోతే మనం ఫెయిల్ అవుతామా, నచ్చకపోతే మళ్ళీ మారుస్తాము. నచ్చేదానికి ఏ విధంగా ఆ పరిస్థితికి, అక్కడున్న చుట్టూ ఉన్న పరిస్థితులకి, ఆ మార్కెట్కి ఏది వీలు అయితేనే మనకున్న దాన్ని ఆ విధంగా మార్చి తీసుకెళ్తాము. మిస్ ఇండియా సినిమా చూసారా? కీర్తి సురేష్. ఎస్ సార్ చూసామండి. చూసాను సార్. అయితే చాయ్ పెట్టి చాయ్ పెట్టి యుఎస్ అంటే వేరే కంట్రీలో చాయ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ పెట్టింది. అక్కడ కాఫీ మెయిన్ కాఫీ సార్ అక్కడ తాగేది. కానీ ఈ చాయ్ అనేది అలవాటు అయ్యాక వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. యా,
జగపతి ఆ బాబుకి ఇదిగా పొట్టిగా. ఎస్. ఆ టీ అనేది వాళ్ళ తాతలు తయారు చేసిన పద్ధతిలో ఇంట్లో పల్లెటూరులో ఏ విధంగా వాళ్ళ తాత ఎలా టీని తయారు చేస్తాడు, దాంట్లో ఏమేమి ఫ్లేవర్స్ వాడతారు, సుగంధ ద్రవ్యాలు ఏమేమి వాడతారు, ఇవన్నిటినీ చూసుకుని ఆమె అది నేర్చుకుని దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది యూఎస్ వెళ్ళి. అది మొదట్లో ఎవరు రారు, తర్వాత ఎవడో ఒకడు వస్తాడు, వాడికి తాగిస్తే అది కొంచెం ఫీల్ అవుతాడు, తర్వాత ఏదో ఇద్దరు లవర్స్ వస్తారు, వాళ్ళిద్దరు చేరుతుంది, వీళ్ళిద్దరు మళ్ళీ టీ ఇచ్చి కలుపుతారు, అక్కడి నుంచి మల్టిప్లై అవుతూ వెళ్తారు. అంతేనా? ఐఫై కరెక్ట్ చూసి గుర్తు కానీ ఐఫై కరెక్ట్లీ రిమెంబర్. సో అవును. ఎప్పుడు కూడా అక్కడ లేనిది ఏంటి, దేనికి స్కోప్ ఎక్కువ ఉంది, అవకాశం ఎక్కువ ఉంది, దాన్ని పరిచయం చేయి. నువ్వు అందరిలో ఉంటావా, అందరికంటే వేరుగా ఉంటావా? యూఆర్ డిఫరెంట్. మనం వేరు, అందరితో కాదు అనుకున్నప్పుడే మనం సాధించగలుగుతాం ఏదైనా. లావణ్య గారు వాళ్ళు కన్నగిరిలో షాప్ కొత్తది మొదలు పెట్టారంటే అక్కడ అవసరం ఏముంది, ఏమి లేదు చూసుకునే కదా మొదలు పెడతారు. ఏమండి లావణ్య గారు అలాగే మొదలు అవును పెట్టారు? అవును సార్. అంటే గ్రౌండ్ వర్క్ చేసుకున్నాము. చేసుకొని క్వాలిటీ బాగుంటే దానికి తోడు కజారియా ఒక బ్రాండ్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. కనిగిరిలో లేదు. ఆల్రెడీ సో మెనీ సమ్ జాన్స్ అని కంపెనీస్ ఉన్నాయి. కజారియా లేదు కాబట్టి అది కూడా ఎటర్నిటీ అని పెట్టాము సార్. అంటే ఓన్లీ జీవిటీ నైట్ ఉంటుంది సార్ దానికి. సో అదే ప్రతిదీ కూడా సర్వే చేయకుండా అక్కడ అవసరం ఏంటి అనేది, ఆ మార్కెట్లో ఆ లొకాలిటీలో ఏది అవసరం అనేది కనుక మనం తెలుసుకుంటే ఆ అవసరం ప్రకారం దాన్ని మనం పరిచయం చేయాలి మార్కెట్కి. పరిచయం చేసినప్పుడు అది క్లిక్ అవుతుంది. అందరూ ఒకటే అమ్ముతున్నారు, నేను అదే అమ్ముతున్నాను, నాకు క్లిక్ అవ్వట్లేదు అంటే అవ్వదు. ఇప్పుడు మీకు ఉందో లేదో, రాయలసీమలోను మెడ్రాస్లో తమిళనాడులో గుంత పొంగలాలు వస్తాయి, ఉంది సార్, ఆంధ్రాలో కూడా ఉంది. ఉన్నాయి. ఇప్పుడు వచ్చినాయి. ఆ మా 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 ఇంట్లో మొదటి నుంచి, మా పెళ్ళైనప్పటి నుంచి మాకు కొత్త మామిడి పరిచయం చేసింది వాళ్ళు. ఎందుకంటే రాయలసీమ వాళ్ళు కదా, వాళ్ళకి అలవాటు బాగా అవి తెలుసు వాళ్ళు. ఆ పొంగలం పిండినే చిన్న చిన్న గుంటల్లో వేసిస్తారు, మీకు అందరికీ తెలుసు కదా అది. హైదరాబాద్లో ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాలుగా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే ఫోమ్ దోశ అంటారు, సాఫ్ట్ దోశ ఏదో ఇస్తాడు, ఆ, తెల్లగా ఉంటుంది, ఒకవైపే కాలుస్తారు, రెండు వైపులా కాల్చరు. స్పాంజ్ దోశ. స్పాంజ్ దోశ. స్పాంజ్ దోశ, అయ్యా, దాన్ని అటుకులతో చేస్తారు, అన్ని అటుకుల దోశ అంటాం. అటుకులు బియ్యం అన్నీ కలిపి నానబెట్టి పిండి చేసి వేస్తారు, ఇంకా ఒకవైపు కాలుస్తారు. రాయలసీమ వాళ్ళు బొరుగులు బజ్జి ఉగ్గాని అంటారు సార్. అది బొరుగులతో కూడా చేస్తారు. ఆ, అది కూడా ఇప్పుడు అంటే చాలా చోట్ల వచ్చేసింది. వచ్చేసింది ఈ నేటివ్. ఇప్పుడు పొద్దుటూరు దోశలకి ఫేమస్. మనకు అంతకుముందు కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో వాటిలో మనకు తెలిసిన దోశ ఒకటే, మినపట్టు, దాంతోపాటు చట్నీ, తర్వాత మెల్లగా ఉల్లిపాయ చేర్చడం వచ్చింది, తర్వాత మసాలా చేర్చడం వచ్చింది, తర్వాత పొటాటో కూర, మసాలా దోశ, ఇట్లా ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చింది. కానీ పొద్దుటూరులో చూసారంటే వాడు పప్పులు పొడేస్తాడు, కారం పొడేస్తాడు, ఉల్లిపాయ కారం వేస్తాడు, రకరకాలు ఉంటాయి. మొత్తం ఒక చోట కూర్చుంటే కనీసం 20 రకాల 30 రకాల దోశలు ఏమీ యాడ్ చేయకుండా. ఇప్పుడు మనకి బళ్ళ మీద మసాలా దోశ అని చెప్పి, బటర్ దోశ అని అదని ఇదని, దాంట్లో ఉప్మా గిప్మా అన్నీ వేసేసి పామేసి అందరం చేసి ఇచ్చేస్తారు. మేము ఫస్ట్ ప్రొద్దుటూరు దోశలే ఫేమస్ అని చెప్పి ఐ వాజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ గూడూరు నుంచి ఆదోని వెళ్తున్నాం. ఐ హ్యావ్ టు గో త్రూ దిస్, ఈ రోడ్లో వెళ్ళాలి మేము అందరం కారులో. పొద్దుటూరులో ఆగి ఒక ఇల్లు, ఆ సందులు అన్ని సందుల్లో ఉంటాయి అక్కడ, ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకొని అక్కడ కూర్చొని అందరం అన్ని రకాల దోశలు తిన్నాను. ఆ ఏరియా ఫేమస్. అదే మన కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాం అనుకోండి, గోదావరి జిల్లాలకు వెళ్తే ఆత్రేయపురం అటు వెళ్తే పూతరేకులు,
ఇంతకుముందు పూతరేకులు పంచదార ఒకటే పెట్టేవాళ్ళు దీని మీద. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, బెల్లం, రకరకాల దాంట్లో. యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ పర్ దిస్ సిస్టమ్ ఆర్ యూ ఇంట్రడ్యూస్ ఎ చేంజ్. మార్పుని మీరు పరిచయం చేయండి, లేదు మీరు చేసే వాటిని ఉన్న దాని ప్రకారం మీరు మార్చుకుంటూ వెళ్ళండి. డబ్బుని సంపాదించడానికి మార్గాలు. ది రోడ్ నెవర్ ట్రావెల్డ్ ఆర్ లెస్ ట్రావెల్డ్. ఎవరు ప్రయాణం చేయని మార్గాన్ని మీరు ఎన్నుకోండి. ఫస్ట్లో కష్ట నష్టాలు ఉంటాయి, కానీ ఒక్కసారి మీ ప్రోడక్ట్ యాక్సెప్ట్ అయితే తర్వాత మీకు ఎదురు ఉండదు. ఇది మనకి ఈ పోయంలో, రాబర్ట్ ఫ్రాస్ట్ పోయంలో మనకి చెప్పింది అనమాట. ఎప్పుడు కూడా మనం సొసైటీలో మనం ముందు కనిపెట్టాలి. ఏదైనా మనం ముందు పరిచయం చేస్తే ఆ మిగిలిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు అందుకునే లోపల మనం పైకి ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు కాఫీ డే మీకు, అట్లాగే మన ఐస్ క్రీమ్ ఏంటది, క్రీమ్ స్టోన్. ప్రవీణ, క్రీమ్ స్టోనే కదా, వేసేసి కొట్టేస్తారు. క్రీమ్ స్టోన్ ఇస్తారా? రకరకాల ఫ్లేవర్స్తో వాడే పెనం మీద ప్లేట్ మీద వేసేసి దాన్ని కచ్చపచ్చ కైమా కొట్టినట్టు కొడతారు. కైమా కొడతారు కదా, మాంసం కొడతారు కైమాని. నాకు తెలుసు కొంచెం. KFC కూడా ఉంటుంది కదా సార్, డిఫరెంట్ గా ఉంటుంది KFC. ఇంట్రడ్యూస్ న్యూ, ఎప్పటికప్పుడు కొత్తది పరిచయం చేయి మార్కెట్లో. షార్క్ ట్యాంక్ అని ఒకటి వస్తుంది సార్, ఎపిసోడ్స్. ఏది? షార్క్ ట్యాంక్. మీకు సీరియల్ వస్తుంది కదా. అది దాంట్లో వచ్చేసి కొత్త కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చి వాళ్ళ కొత్త ఐడియాస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఉంటారు. మోరోవర్ అంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెటే. కొంతమంది కొత్తగా వస్తారు. కానీ కాకపోతే వాళ్ళు చూపెట్టే ఐడియాస్ చాలా న్యూగా ఉంటాయి. అంటే నిన్న ఒకటి చూసినాను ప్రొడక్ట్. మనం నార్మల్‌గా పెట్రోల్ కొట్టించుకుంటే వాడు 500 ml అదే 1 లీటర్ అని చెప్తాడనుకోండి. కాకపోతే మనము ట్యాంక్‌కి క్లోజ్ చేసి ఒక క్యాప్ వచ్చేసి అది వాళ్ళిచ్చే ఇంట్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ అన్నమాట. మనము ట్యాంక్‌కి క్లోజ్ చేస్తాం కదా! ఆ అవును. క్లోజింగ్ క్యాప్ తీసి వాళ్ళు అది ప్రొడక్ట్ అన్నమాట. దట్ ఈస్ ఎ ప్రొడక్ట్. సో, అది మనం అమర్చుకోవాలి. మనం తీసేసి ఇది పెట్టాలి. ఇది పెట్టి ఎప్పుడైతే పెట్రోల్ వాళ్ళు పోస్తున్నారో దానికి రిలేటెడ్‌గా ఉంటదనమాట. అది కనెక్ట్ చేసి పెడితే మనకు తెలుస్తది. వాడు చూపించేది 1 లీటరా, 1000 ఎంఎలా, లేకపోతే మనకు 900 ml ఉందా, 950 ml ఉందా? 950 ఎంఎల్ ఉందా అనేది చూయిస్తుందనమాట. అంటే మంచి ఇన్నోవేషన్. కాకపోతే అంటే డిపెండింగ్ ఇప్పుడు వాళ్ళు షార్క్ ట్యాంక్ కాబట్టి వాళ్ళు ఫండ్స్ రేజ్ చేసుకోనికొస్తారు. అది అగైన్ డిపెండింగ్ ఆన్ ద కమర్షియల్ ఆస్పెక్ట్. బట్ ఏదైతే న్యూ ఆలోచనలు ఉంటాయో చాలా బాగుంటాయి ఐడియాస్. కొత్త కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ అసలు వాళ్ళ అంత మంచి ఐడియాస్ ఎట్లా వస్తాయని అనిపిస్తది. చాలా బాగుంటాయి సార్ కొత్త అది ప్రొడక్ట్స్ అన్ని. దేంట్లో ఉంది ప్రవీణ? యూట్యూబ్‌లో మీరు షార్క్ ట్యాంక్ అని కొట్టండి వచ్చేస్తాయి. షార్క్ ట్యాంక్ ఇండియా అని. చాలా షార్క్? బాగుంటది. చూసుకోండి. షార్క్ ట్యాంక్. షార్క్ ఓకే. మన షార్ప్ SHARP. పి కాదు సార్, కే. షార్క్ ఈజ్ అ షార్క్. ఓకే, ఫిష్. SHARK. షార్క్ ఫిష్ ట్యాంక్. సార్. అది ఫిష్ ఇన్నర్ పేరు. గ్రూప్ లో పెట్టండి. ఒకటి అంటే అది ఒకటి లింక్ లింక్ పెడితే ఏదైనా ఉంటే పోస్ట్ చేయండి ఒకసారి. ఇన్నర్ గ్రూప్ లో పెడితే ఈ పుస్తకం అంతా అంటే చిన్న చిన్న పిల్లలే 21, 22, 19 ఇయర్స్ వాళ్ళు కూడా ఎంత గ్రౌండ్ వర్క్ చేసి, ఎంత స్టడీ చేసి, ఆ ప్రొడక్ట్ గురించి ఎంత నాలెడ్జ్, కమర్షియల్ ఆస్పెక్ట్‌లో అకౌంట్స్ గురించి మాట్లాడడము, ఫండ్స్ గురించి, టాక్సెస్ గురించి ఎంత నాలెడ్జ్ అంటే అసలుకి చూస్తుంటే ఇట్లా గమ్మత్తుంటది. అసలు మంచిగా అనిపిస్తది వాళ్ళని చూస్తుంటే. ఎంత నాలెడ్జ్ ఉన్న పిల్లలు కూడా ఉంటారా ఈ ఏజ్‌లో అన్నట్టుగా. అవును. చాలా బాగుంటది. నేను పంపిస్తాను. దానికి ఆలోచన రావడానికి ఏజ్‌కి సంబంధం లేదు కదా. లేదు. నువ్వు ఎలా ఆలోచించావు, ఎలా పైకొచ్చావు, దాన్ని ఎలా నేర్పావు అనే దాని మీదే ఉంటది.
దాంట్లో ఫండ్స్ రేసెస్ చేసే వాళ్ళే చాలా పెద్ద పెద్ద కరోడ్‌పతీస్ ఏజ్డ్ ఉన్నవాళ్ళు 35, అవును. 40, 50స్‌లో అవును. ఉన్నవాళ్ళు. వాళ్ళే ఆశ్చర్యపోతారన్నమాట. ఈ ఏజ్‌లో అసలు ఇంత నువ్వు ఆలోచిస్తున్నావంటే, ఇంకా మా ఏజ్‌కొచ్చేసరికి చాలా పెద్ద పెద్ద ఇది చేసి పెడతాం 35 ఏళ్ళు అనుకుంటున్నాం. ఉన్నోళ్ళు ఆలోచిస్తారు ఈ విధంగా. 20 ఏళ్ళకి 35 ఏళ్ళకి తేడా 15 ఏళ్ళు. అదే 50 ఏళ్ళు, హ్మ్. 60 ఏళ్ళు ఉన్నోళ్ళు ఏం ఆలోచిస్తారు? చూడండి థింక్ అది. వాళ్ళే ఓహ్! ఇవన్నీ ఉంటాయా? ఇలా ఉంటాయా? అని అలా కళ్ళప్పగి చూస్తూ ఉంటారు. చూడండి దీస్ ఆర్ సీ మనం బతకటం వేరు, జీవించటం వేరు అని మనం ఎన్నిసార్లు అనుకుంటాం. ఆ దాంట్లో నుంచి పైకొద్దాం. మనం థింక్‌లేకే మాంక్ చదివినప్పుడు అన్నీ మనం త్యజించాలి, సర్వసంగ పరిత్యాగం చేసేసి మనం అలా అన్నిటిని వదిలేయాలి. మన జయశెట్టి కూడా ఆ విధంగా ఆలోచించిన ఆయన పెద్ద ఇంట్లోనే అన్ని రకాల సౌకర్యాలున్న ఇంట్లోనే సౌకర్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ఆలోచన విధానం వేరు, లైఫ్ స్టైల్ వేరు. మనం కూడా ఇక్కడ అంతే, మనకి డబ్బులు ఎందుకు ఇప్పుడు ఏం చేసుకుంటాం కాకుండా 90 ఏళ్ల వయసులో కేఎఫ్సి ఇవన్నీ వాళ్ళు 70 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మొదలుపెట్టక్కర్లా. నేను ఎక్కడో చదువుతున్నాను 94 సంవత్సరాల వయసులో ఆయనకి ఒక పెద్ద అవార్డు వచ్చింది. రిటైర్ అయినాక మొదలుపెట్టినాడు ఆయన. సో ఏజ్ ఈజ్ నో క్యాలిక్యులేషన్ ఎట్ ఆల్, ఈజ్ నో బార్. మనం ఆలోచించాలంతే, కొత్త కొత్త మార్గాలు ఎతకాలి. ఆ కంఫర్ట్ జోను మనకు ప్రశాంతంగా సుఖంగా ఉన్న ప్రాణాన్ని కష్టాన్ని పెట్టుకోవటం ఎందుకు అనే దాంట్లోంచి బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు మీకు అనేది వస్తుంది. అప్పుడు మనం ఆలోచించడం మొదలు పెడతాం, కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాం ఏం జరుగుతుందని. మెకానికల్గా అన్నీ ఒకే చోట ఉంటే ఒక గిన్నె తీసి ఇప్పుడు సీసా తీసి ఇందులో ఇన్ని వేసేసి కలిపేసేసి టేబుల్ మీద పెట్టేయటం మెకానికల్. దీన్ని ఇంకా ఏ కొత్త పద్ధతులు అసలు ఎక్కడేంటండి, ముద్దపప్పు ఆవకాయ అన్నం ఏంటండి మెన్యూలో అది పెద్ద ఐటమ్ ఇవాళ. ఈ మధ్య ఒక పెళ్లిలో కప్పులో వేసి ఇచ్చారు సార్. ఆ, అక్కడ పెద్ద క్యూ ఉందన్నమాట. ఆ, మిగతా వాటికంటే ఈ ముద్దపప్పు ఆవకాయ స్పూను ఒక కప్పులో వేసి ఇస్తారు. తాటాకు ఇది ఆకుల కప్పులు ఉంటాయి కదా ప్రసాదాలు పెడతారు, ఉమ్, ఉమ్, ఉమ్. అలాంటి కప్పులో వేసి ఇచ్చారు. చద్దన్నం కూడా సార్. అది ప్రోబయాటిక్ అని. సద్దన్నం 5 స్టార్ హోటల్లో ఉంది, ఇంకా కిందకి రాలేదు. సార్ మా పాప వైజాగ్లో ఉంటుంది. వాళ్ళకి ఒక అంటే మామూలుగా బుక్ చేసుకునేటప్పుడు ఉట్టిపప్పు నెయ్యి ఆవకాయ వేసి ఒక చిన్న డబ్బాలో పెట్టి ఇస్తారంట సార్. అంటే ఇప్పుడు ఏదైనా మనము దోశ ఎట్లా మనం జొమాటోలో బుక్ చేస్తాము, అది అట్లా ఒక ఏరియాలో అది ఫేమస్ అంట. దానికి పప్పన్నంకి బుక్ చేసుకోవాలా అంటే చాలా బాగుంటది, చాలా బాగుంటుంది. ఎవరి వ్యామోహం వాళ్ళదని అర్థమైంది సార్. న్యాచురల్. సతీ హాస్టల్లో కూడా ముద్దపప్పు అన్నం ఇంట్లో చాలా ఆవకాయ ఫేమస్ వేసుకొని అండి. తినమంటే పిల్లలంతా పచ్చడి వేసుకోవాలా అంటారు. అదే వాళ్ళు మన ఆ ఇంట్లో స్టైల్లో పెడితే ఇంట్లో ఆవకాయ వేసి పెడితే రోజు ఆవకాయ అయినా పచ్చడి అంటారు. ఇదే బయటికి వెళ్ళి లొట్టలు వేసుకుని తినొస్తారు డబ్బులు ఖర్చు పెట్టి. ఆవకాయ రైస్ అంటే ఇదేదో బాగుంది అన్నట్టు వేసుకొని తింటారు. ఆలోచనలు మనం ఇప్పుడు ముద్దపప్పు ఆవకాయ ఎవడికి తెలియదండి, ఇది అందరూ ఇంట్లో తినేదేగా. కానీ అదొక ఐటెం అయిపోయింది, అదొక సేలబుల్ ఐటెం, అది డిమాండ్ ఉన్న ఐటెం అయిపోయింది అది. అందుకని మన నేటివిటీలో మన సొంతంలో మనకేమేమి ఉన్నాయో చూసుకుంటే వాటిని మనం మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తే చాలు. మన ఇళ్లలో వాడుకునే చేసే చిన్న చిన్నవి పీపుల్ విల్ టేక్ ఇట్. వాళ్ళ క్రేజ్ అది. అదొక మూవీ జొన్న కూడా ఉంది రొట్టెలు సార్. జొన్న రొట్టెలు ప్రెస్ చేసి అవి మిషన్ ఉందంట జొన్న రొట్టెలకి. సొద్ద రొట్టెలు మన వీళ్ళు తెచ్చారు కదా భవానీ అవును. వాళ్ళు, అలాంటివి 100 మేము అప్పుడు అనంతపూర్ నుంచి తెప్పించుకున్నాం. అప్పడంలాగా సన్నగా ఉంటుంది. మన రామదేవ్ బాబా షాప్ లో రాగి రొట్టెలోనే తెచ్చుకున్నాను నేను. అప్పడంలాగే ఉన్నాయి, కొంచెం లావు ఉంటే బాగుండేవి అవి. 10 రొట్టెలు
120 అనుకుంటాను. 12 రూపాయలు ఒకటి పడుతుంది. ఉమ్. అవి మిషన్ మేడ్ అనుకుంటాను. దాని మీద ఓకే. ఏదో లేబుల్ ఉంది. అటు అంతే హిందూపూర్ మెషిన్ మేడ్ లేకపోతే అంతమంది అంత క్వాలిటీ క్వాంటిటీ అదే చేయలేరు. చాలా సన్నగా ఉన్నాయి కానీ కొంచెం లావు ఉంటేనే బాగుండేది. కేజీకి 100 అవును. రొట్టెలు చేస్తాము. మీ 12 రూపాయలకి ఇచ్చేవాడు అంతకంటే ఎక్కువ ఎక్కడ ఇస్తాడు? ఎక్కడైనా చూడండి కొత్త కొత్త అన్ని కనిపెడితే జనం అక్కడ క్యూలో నిలబడతారు. ఫుడ్ ఇప్పుడు బండ్ల ఐటమ్స్ మీద జొన్న రొట్టెలు వీధికి ఒకటి. ఇప్పుడు మా అవును. నాగోల్ ఏరియాలోనే ఓ మెయిన్ రోడ్కి అక్కడ వెళ్ళేటప్పుడు 10 కనిపిస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, ప్రతి చుట్టూ చోట కూడా అలా. ఉన్నాయి. సందు చివర కార్నర్ లో ఒక లేడీ పెట్టేసుకోవడం అది తట్టేసి మీకు మీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా వచ్చేవాళ్ళు కనుక ఉంటే మనకి కోటి దగ్గర ఆబిట్స్ నుంచి కోటి వెళ్ళి మజంజాయి మార్కెట్కి వెళ్ళే రోడ్లో ఆహ్వానం హోటల్ ఉంది. ఎన్టీఆర్ థియేటర్, రామకృష్ణ 70mm థియేటర్ ఉందే దాంట్లో లోపల ఒక ఉడిపి హోటల్ ఉంది. ఇటు సిటీకి వెళ్ళినప్పుడు అటు వెళ్ళినప్పుడు కనుక మీరు గమనించండి, వాడి స్పెషాలిటీ ఏంటంటే జొన్న రొట్టె వంకాయ మసాలా. ఇప్పుడు మీరు చేసుకొచ్చారు చూసారా శైలజ మేడం, గుత్తొంకాయ అంటాం కదా, గుత్తొంకాయ. నూనెంకాయ. వాడి స్పెషాలిటీ అది. ఏం లేదు, జొన్న రొట్టె వంకాయ కూర. అంటే అన్నము మిగిలిన కూరలు ఉంటాయి, పప్పు అవి ఉంటాయి, కానీ అక్కడికి వచ్చేవాళ్ళు ఓన్లీ ఈ రెండే తినడానికి వస్తారు. ఆ జొన్న రొట్టె వంకాయ కూర వచ్చేసి చాలా మంచి కాంబినేషన్ చాలా ఇళ్ళ అవును. నుంచి మా ఊర్లో అవును. అయితే. అవును. అంటే కాకపోతే ముద్దొంకాయ కాదు కానీ ఉట్టి వంకాయ టమాటా కొంచెం రసంలో ఉంటుంది. అంటే ఇది కూడా జ్యూసీగానే ఉంటుంది, కానీ గుత్తొంకాయ కూరలాగా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా మార్చాడని నాకు తెలియదు. ఒకసారి మా పిల్లల బర్త్డేకి నేను వాళ్ళని ప్రత్యేకంగా పిలిపించి ఇంటి దగ్గర చేయించి లైవ్ పెట్టాను నేను. 100 మంది గెస్టులు ఉన్నారు. 100 మంది గెస్టులకి వాడు పాపం వచ్చి చేసి పెట్టారు, వాళ్ళు ఇంటికి వచ్చి చేశారు. గోకుల్ హోటల్ చాట్ కూడా నుంచి. ఉంటుంది కదా సార్. ఓన్లీ అక్కడ గోకుల్ చాట్. గూగుల్ కోటి చాట్ అవన్నీ అంటే ఒక్కొక్క ఏరియా గోకుల్ చాట్ చాలా చోట్ల దొరుకుతాయి. అది గోకుల్ చాట్ ఫేమస్ అయింది, తర్వాత ఈ బాంబ్ బ్లాస్ట్లో అయ్యాక ఇంకా ఎక్కువైంది తర్వాత అది. వచ్చేది కానీ ముందైతే అదే కదా చాట్ చాట్ అని అక్కడి వరకు వెళ్ళి తిని రావడం. అవును. ఇప్పుడు అట్లా చాలా చార్మినార్ దాకా వెళ్తారు తెల్లవారుజామున 3ంటికి 4ంటికి వెళ్ళి తిని వస్తారు. అవును సార్. అది మల్టిప్లికేషన్ అది అండి, బోన్ ఉప్పు సూప్ కోసం సంపాదించడం. వెళ్తారు మంది వాళ్ళు ఆ? ఎర్లీ మార్నింగ్ నైటే వెళ్ళి కూర్చొని అక్కడ. అవును, బోన్ సూప్ కోసం వెళ్తారు బోన్ నార్మల్ గా. సూప్ కోసం అక్కడ. మా వాళ్ళు అంటారు కానీ నేను ఇంకెప్పుడు మా జైలు పొద్దున్నే ఎవడెళ్తాను 4ంటికి లేచి, కానీ వీళ్ళు వెళ్ళి తినేసి వస్తుంటారు. ఇక్కడ షాగ్ హౌస్ లో కూడా అవైలబుల్ ఉంటుంది సార్. అవును. సో అంటే ఇవి తిండి గురించి కాదు, కొత్త ఐటమ్స్ మార్కెట్లో ఎట్లా అట్రాక్ట్ అవుతాయి, ఎట్లా మనం ఆకర్షించవచ్చు, బిజినెస్ని మార్కెట్ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు ఆలోచన. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ జాబ్. ఈ ఉద్యోగం నాకు చాలు, ఇంతటితో ఉన్నాను, హ్యాపీ, ఇట్స్ గుడ్. అలా కాదు, ఇలా మార్చి చేసుకుంటే ఇంకా పెరగవచ్చు అనేది ఒకటి. సో ఇవాటితో ఇక్కడికి ఆపుదామా?